హాయ్ అందరికీ నమస్తే అండి. టుడే నేను దోసకాయ పచ్చడి చేశానండి. చాలా రోజులైంది ఇది నేను చేసి. అందుకని దోసకాయలు మంచిగా ఫ్రెష్‌గా దొరికాయి. అందుకని ఇది చేశాననమాట. ఈ దోసకాయలు మెత్తగా ఉండకూడదు. చాలా గట్టిగా ఉండాలి. చాలా క్రిస్ప్‌గా ఉన్నాయి నేను కట్ చేస్తూ ఉంటే. ఈ సీడ్స్ కొంతమంది పడేస్తారు. నేనైతే సీడ్స్ కూడా యూజ్ చేస్తాననమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉంచుకున్నాను. దీనికోసం పచ్చిమిరపకాయలు అండ్ దెన్ చింతకాయ పచ్చడి తీసుకున్నాను నేను. మీరు చింతపండు కావాలంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి అండ్ దెన్ పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లోనే దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నాననమాట. అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. క్రంచీగా ఉంటేనే టేస్ట్ బావుంటదనమాట. అందుకని ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. నేను చింతకాయ పచ్చడి వేశాను కాబట్టి దాంట్లో ఉప్పు అంతగా పట్టదనమాట. వీటిని 2 బాగా క్రంచీగా గ్రైండ్ చేసేసుకొని అలా ఉంచుకున్నానండి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందో, చాలా రోజులైంది ఈ పచ్చడి నేను చేసి. అండ్ విత్ తాలింపుతో సూపర్ యమ్మీ టేస్టీ వచ్చేసింది అండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.